corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందో లేదో. వచ్చేస్తలేరా, దానికి ఏమన్నా విమానం గీరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదు మీ వాడు, పుట్టింది కూడా ఒక్కడే అని. భలే చెప్పారా. అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న వీడు పొగరు. పొగరులో గాచులో పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాడి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? చూసుకుందాం. చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నాగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. వీడు ముసలోడు అవ్వకూడదే.
బేబమ్మ సూతుందిరా సూతుందిరా మాదిలో సూతుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసావు. ఏం లేదు పడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, అత్త మనం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఇల్లు అది మాదిరిలా చూసిందిరా. అంతే, అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో చూస్తే తాళి కట్టేలా నాన్న. రే, నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. నాన్న అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. అరే నీకు దండం రోయ్. అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్, నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దున ఆటకెళ్ళాలి. చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని 2 కేజీలు ఎక్కువేరా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఏంటి? గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. తాలింపు నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేబమ్మ. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు పూర్తి తీస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు వస్తాడు? అయ్యి బాబు, ఈ మూమెంట్ తిడగొట్టేస్తుంది. నువ్వు నాకు తెలియదు, పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటా. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కినంతే. ఓ ఉప్పాడు కుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్ లో దింపండి రా. ఈ పత్తాపలా మాకు అట్టుకో. అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు వింతరం లేకపోతే ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? Ma'am? Yes? Washroom. Okay, go. ఇవాళైనా కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివే. మాట్లాడేసి మాట్లాడు. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమ్మే కదా? కాదు.
ఓయ్ బేబమ్మ అయితే నీ పేరు చెప్పు. ఏంటేం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి నీ ఇష్టమా? చెప్పు అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా సంగీత సంత ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంతా సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల లోపల. ఓరి అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపో నీ అబ్బా. దీనమ్మా. ఏంటి నన్ను ఇయ్యాలి కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని వచ్చరం తినేసాను. మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్ ఏట్రా? చెప్పింది మనసులో ఎట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఆ, ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. సంతోయ్ నువ్వు నోటికేదొస్తే అదే చెప్పాలరా రాసి. అందుకేరా ఇది. ఏటి మూమెంట్? ఇది ప్రేమ పుస్తకం, ఇది తెల్లకాయతాం. ఇటుతో ఏం చేస్తావరా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమంటే ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలో ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళోళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడా ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాయతో ముక్కుతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లక్క, తెలిస్తే ఇంకో లక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? నాకేంటే రాసిగాడమన్నాడు. టెన్షన్ ఉందరు తాలింపు. దేనికి? బేబం లెటర్ చదివి ఉంటదంటావా? ఇంతకీ వస్తుందా రాదా? ఈ పసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్టలేకపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చూసి నువ్వు పేమి చిత్రమని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది. ఎల్లా ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ ఎల్రా. బయలు చెత్త నువ్వురా. అలా సైక్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా. నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి.
కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మొన్న పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. ఒరే తాలింపు, మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. ఇంచు పని అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తని పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంటావు ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడానికి కాదులే, నవ్వించడానికే. ఈ కాగితంలో రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మా ఆదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మా ఆదిరి ఇష్టమా అంటే? అంటే इश्क